హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష. గ్రాటిట్యూడ్. ఇక్కడ ఏమైనా కనబడుతుందా? ఓకే. ఇది సారీ. ఏంటి గుడ్డు ముందు పెట్టుకొని కూర్చున్నారు? ఏంటి ఈరోజు ఆమ్లెట్ ఏమైనా వేస్తున్నారా? అదే కదా మీ డౌట్ ఇప్పుడు. ఎస్, ఈరోజు మెయిన్ టాపిక్కే ఉంది, బట్ ఇంపార్టెంట్. ఇది ఈ టాపిక్ ఇంపార్టెంట్, అదే చెప్దాం అనుకున్నాను. ఏంటి ఎలా అనేది వెళ్ళిపోదాం వీడియోలోకి. అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసరికి లవ్ రీడింగ్ తీద్దాం అనుకున్నాను. పర్సన్ ఫీలింగ్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా మనకి, మెసేజెస్ క్లారిఫికేషన్ తీద్దాం అనుకున్నాను. సో ఇది ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. ఓకే, ఏంటి ఏంటి గుడ్డు 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 ఓకే, గుడ్డు ఆమ్లెట్ వేసుకోవడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ మ్యాటర్ దీంతో ఆమ్లెట్ కాదు గైస్. మీలో ఎవరికైనా ఈవిల్ ఐ, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి తెలుసు కదా అంటూ ఉంటాం. మన అమ్మమ్మలు తాతమ్మలు ఏదన్నా బాగాలేదు అనగానే బడా వంటింట్లోకి వెళ్ళి ఉప్పు, కల్లుప్పు, మిరియాలు, మిరపకాయలు తీసుకొని వచ్చి, నిమ్మకాయలు ఏ ఉంటాయి తీసుకొచ్చి బడా తిప్పేసి పడేస్తూ ఉండేవాళ్ళు. కొంచెం బాగాలేదు, నలతగా ఉంది అనగానే అంటే వీడి మీద ఏదో చూపు పడింది, ఎవరో దృష్టి పడింది, దృష్టి తగిలింది అనేసి అనుకునేవాళ్ళు, చేసేవాళ్ళు. నా జనరేషన్ ఎవరు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏముందిలే అని అనుకుంటున్నారు ఈవిల్ ఐ గురించి. అంటే అసలు నిజంగానే ఉందా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఏమో ఉంది అని నమ్ముతారు. అయితే నిజంగానే ఈ ఈవిల్ ఐ అనేది నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషం, నరఘోష, నరదిష్టి అంటాం. ఇది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మీరు చూడండి, సరదాగా కపుల్స్ జనరేషన్ ఎలా ఉంది, బర్త్డే వచ్చింది, ఫ్యామిలీ మొత్తం ఫోటో దిగుతారు, వాట్సాప్లోనో స్టేటస్లోనో పెడతారు సెలబ్రేషన్ జరుగుతున్నట్టు. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి ఫోటోలు, పెళ్ళి భార్యాభర్తల ఫోటోలు, సెలబ్రేషన్, ఫైర్ అన్నీ చేస్తూ పెడతారు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అది అయిపోతుంది, బాగానే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ రావటం, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావటం, నలతగా ఉండటం, వాళ్ళలో జీవకళ అనేది తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. లవర్స్ ఉంటారు, విత్ మై హబ్బీ, విత్ మై బాయ్ ఫ్రెండ్ అనే స్టైలిష్గా ఫోటో ఒకటి సెల్ఫీ దిగి వాట్సాప్లో, ఆన్లైన్ మాధ్యమాల్లో పెడుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి మాట పట్టింపులు వస్తాయి, గొడవలు వస్తూ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా కాన్ఫ్లిక్ట్ రావటం, మాట పట్టింపు రావటం, వాళ్ళిద్దరూ సపరేషన్. కలిసి ఉన్న ఫోటో పెట్టారు, ఇక్కడ చూస్తేనే వీళ్ళిద్దరూ సపరేషన్లో ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఏంటి ఎనర్జీ అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు నడిచేది, మన లైఫ్ అంతా కూడా ఎనర్జీస్ వైజ్ నడుస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి అట్లానే వస్తూ ఉంటుంది. పీపుల్ ఎవరైనా కానీ మన గురించి బ్యాడ్ వర్డ్ పలికినా అది వచ్చేస్తుంది మనకి. జెలస్ ఫీల్ అయినా అది వస్తుంది మన గురించి. సదా కొత్త కార్ ఒకటి కొనుంటారు, కొన్నప్పుడు ఫోటో అంతా కొత్త న్యూ కార్ అని చెప్పేసి ఫోటో దిగుతారు, ఆన్లైన్ మాధ్యమాల్లో పెడతారు, ఫ్రెండ్స్కి చూపించడము, ఇదంతా చేస్తారు. విత్ ఇన్ అవర్స్లోనే దానికి ఏదో గీతలు పట్టడమో లేదా యాక్సిడెంట్స్ జరగటమో అది జరుగుతూ ఉంటుంది. బైక్ కొన్నా అంతే జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ వల్లే అది. అండ్ అలాగే మనం కూడా ఇట్లా నెగిటివ్ ఎనర్జీ మనకి రాకుండా మనం కూడా వీడియోస్ తీస్తూ ఉంటాం. నేను చెప్తూ ఉంటా, ఆహా మేడం గారు ఎంత బాగా చెబుతున్నారు, ఆహా మేడం గారు ఎంత చక్కగా చెప్తున్నారు, బాగున్నారు, బాగా చెప్పారు అన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు మంచిగా అనుకుంటారు, బట్ వస్తుంది అది రిటర్న్. ఈమెవరో కొత్త మా పోటీ వచ్చిందని కొంతమంది ఏడుస్తారు.
అది కూడా వస్తుంది. నా గురించి చెప్తున్నా. అయితే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది అంటే, పీపుల్స్ గురించి కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా, లేదా ఫంక్షన్ చేసినా, వాళ్ళకి హెడ్‌ఏక్ రావటం, పీడ కలలు రావటం, మంచం నుంచి నిద్రపోయేటప్పుడు కింద పడినట్టుగా, లేకపోతే కింద పడిపోతున్నట్టుగా కలలు రావటం, ఇలా అంతా జరుగుతుంది ఎఫెక్ట్ అయ్యి ఉంటే. హెల్త్ వైజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హెల్త్ డిస్టర్బెన్సెస్ రావటం మనకి. అండ్ భార్యాభర్తల గురించి అయితే రిలేషన్‌షిప్‌లో సరదాగా ఫ్యామిలీ భార్యాభర్తలు బండి మీద వెళ్తున్నారు అని అంటే ఇళ్ళ పక్కన వాళ్ళు చూస్తారు. ఆహ్, ఈ అబ్బో! వీళ్ళే ఉన్నారు, వీళ్ళే గనక అయ్యారు అని జెప్పేసి జెలస్ ఉంటుంది. జెలస్. అదేనైనా ఎఫెక్ట్ పడుతుంది. ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి సుతులుండవు. మొగుడు పెళ్ళాలకి. ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ బ్యాడ్ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది ఎనర్జీస్ వైజ్ మీకు వస్తూ ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం కదా ఎనర్జీస్ అని. ఎనర్జీస్ వైజే మనం ఉంటాము అని. సో మీరు ఆన్లైన్లో కావచ్చు ఏదైనా కానీ ఒక పోస్ట్ పెట్టారు అంటే నెక్స్ట్ డే నుంచి మీకు ఏదో ఒక మీలో ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది, దృష్టి ఉంది అని అంటే హెల్త్ వైజ్ డల్ అయిపోవడం, మీ ఎనర్జీ లోగా ఉండడం, మీరు లేకపోతే ఆమ్, కళ లైట్ అంటాం కదా. నిన్న మన లైవ్లో మీరు చాలా లైట్ ఉన్నారు, మీరు బాగున్నారండి అని అడిగారు. ఆ లైట్ ఉండాలి అని ఆ లైట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీ మనల్ని కప్పేస్తుంది. మన లైట్ అనేది ప్యూర్ ఎనర్జీ అనేది బయటకు రాదు. జీవకళ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏదో పీలబడిపోయినట్టు, డల్ అయిపోయినట్టు, ఏందో ఫేస్‌లో కళ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఒక కళ అనేది ఉంటుంది. ఫేస్ కళ అనేది ఉంటుంది. నాట్ ఏ కలర్, కళ ఉంటుంది. అది తగ్గిపోతూ ఉంది. జీవకళ అంటాం దాన్ని. అది తగ్గిపోతూ ఉంటుంది. కార్లు కొన్నా, ఏది కొన్నా మనం అందరికీ చెప్పుకోవాలి. నేను ఇది సాధించాను అనే ఒక ఇంటెన్షన్‌తో మనం పోస్ట్ అనేది పెట్టుకుంటాము. అందరూ చూడాలి, గొప్పగా అనుకోవాలని. కానీ అదే మనకి రిటర్న్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది అనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఓకే. మనకు చేస్తాము. కానీ దానికి రిటర్న్ నెగెటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి మనకి కార్లకు వాటికి నిమ్మకాయలు కట్టుకోవడం ఇయన్నీ చేస్తూ ఉంటాము. దిష్టి తగలకుండా. ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది యాక్సిడెంట్స్ జరుగుతాయి ఈ నెగెటివ్ ఎనర్జీస్ వల్ల. సో, దానికి మనం నెగెటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. నేను అందుకే చెప్తా. సాల్ట్ వేసుకొని స్నానం చేస్తూ ఉండాలి. నేను ఎవరైనా గానీ మన దగ్గరికి వచ్చినప్పుడు రెమెడీ అనేది ఫస్ట్ రెమెడీ ఇచ్చేది ఒకటి. ఏంటి? ప్రతిరోజు మీరు సాల్ట్ వేసుకొని స్నానం చేయాలి అనైతే రెమెడీ అనేది ఫస్ట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తా. ఎందుకు? నెగిటివిటీ అనేది మనలో ఉన్నప్పుడు మనం పాజిటివ్‌గా ఆలోచించలేము. మనకే థింగ్స్ ఏం జరిగినా, ఎవరు పలకరించినా కూడా ఇరిటేషన్ లాగా మనకు వస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ వల్లే. మనం ఎప్పుడైతే మంచిగా పాజిటివ్‌లో ఉంటాం, థింగ్స్ కూడా పాజిటివ్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఈ నెగిటివిటీని ఈజీ మెథడ్‌తో ఎలా మనం క్లియర్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను ఎగ్ని యూస్ చేసి చూపించబోతూ ఉన్నాను ప్రాక్టికల్గా. సో ఇది చేసేటప్పుడు కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉందా, ఈవిల్ అయి ఉందా, నరదృష్టి వేరు, నరఘోష వేరు. ఈ థింగ్స్ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి ఏ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది చూపిద్దామని ఈరోజు అనుకున్నాను. ఇది నెగిటివిటీ అనేది రిమూవ్ చేసుకునేదానికి ఎలా చేయాలి, అది కూడా ఎగ్తో అనేది ఈరోజు చూపించబోతూ ఉన్నాను. సో వెళ్ళిపోదాం. అది ఎలా ఏంటి అనేది ఈరోజు నేను చూపిస్తాను. ఓకేనా? ఒక ఎగ్ తీసుకోవాలి మీరు. ఎగ్ తీసుకున్నాక మీరు గాజు గలాసులో ఇక్కడ ఇట్లా వాటర్ అనేది తీసుకోవాలి. గాజు గలాసులో గ్లాస్ ఉంటుంది కదా, ఇట్లా తీసుకోవాలి. అండ్ దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. దీని సంగతి తర్వాత చెప్తా ఏంటిది అని. ఈ ఎగ్ ఒకటి తీసుకోండి. మన మామూలు నార్మల్ ఎగ్గే.
ఒకటి తీసుకోండి. తీసుకొని దీన్ని మీ హెడ్ చుట్టూ, మీ తల చుట్టూ 7 టైమ్స్ రొటేట్ చేయాలి. ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్, ఇటు ఇటు 7 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. ఇలా మన తల చుట్టూ ఎలా అయితే రొటేట్ చేసుకున్న దృష్టి ఎలా తీస్తారు, అలాగా మీరు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మీ ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని మీ ఎనర్జీ అంతా దీనికి వెళ్ళేలాగా ఒక 2 మినిట్స్ దీన్ని పెట్టుకోవాలి. చేతిలో పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, మన హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ ఇలా మాదిరి దీన్ని రబ్ చేయాలి. ఎందుకు? మీకున్న బ్యాడ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోవడానికి. ఇలా ఇలా రబ్ చేసుకోవాలి, లైక్ దిస్. ఇలా అంటే మీ బాడీకి టచ్ చేయాలన్నమాట. ఈ ఎనర్జీ అనేది, బ్లాక్ ఎనర్జీ, డార్క్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడానికి. దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ గ్లాస్ అనేది తీసుకొని దీన్ని జస్ట్ ఇలా ఈ వాటర్లో వేసేయాలి. వాటర్లో వేసినప్పుడు దానిలో తొంగి చూడటం, దానికి స్ట్రైట్గా మొహం పెట్టి ఇలా చూడటం అనేది మీరు చేయకూడదు. ఓకే, అలా అస్సలు చేయకూడదు. ఇట్లా మీ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఇట్లా పెట్టేసేసి మీ ఎనర్జీ అనేది దాంట్లోకి వెళ్ళిపోయేలాగా చెయ్యిని ఇట్లా హోల్డ్ చేసి పెట్టాలి ఒక 2 మినిట్స్. ఓకే, అంటే మన బ్యాడ్ ఎనర్జీ దాంట్లోకి పంపించాం కదా, అది రాకుండా బయటికి. ఓకేనా? ఇలా 2 మినిట్స్ హోల్డ్ చేసిన తర్వాత దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది మీకు ఎలా చూపిస్తాను. వాటర్ బబుల్స్ ఉన్నాయి చూసారా? ఇది ఒక్క నిమిషం కెమెరా ఇట్లా చూపిస్తాను. ఈ బబుల్స్, క్లౌడ్స్, సి క్లౌడ్స్ మాదిరి బబుల్స్ వచ్చాయి చూసారా? మీకు కనిపిస్తుందో లేదో, లోపల బబుల్స్ ఉన్నాయి చూసారా? ఇట్లా మీకు బబుల్స్ వస్తే మీకు నరదృష్టి ఉన్నట్టు. ఓకే, క్లౌడ్ మాదిరి ఒక తెరలుగా లేకపోతే ఒక మేఘాల మాదిరి ఏదన్నా వచ్చిందంటే మీకు నరఘోష ఎక్కువగా ఉందని అర్థం మీ పైన. అండ్ అలాగే ఇట్లా సన్న పోగులు, దారాల మాదిరి ఇట్లా ఏదైనా వచ్చింది అని అనుకోండి, అవి మామూలు జనరల్ మీకు ఏదో ఎఫెక్ట్ చేయడానికి చూస్తున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ కానీ డార్క్ మ్యాజిక్ కానీ మీకు ఏదో ఎఫెక్ట్ చేయాలని చూస్తున్నారని అర్థం. ఓకే, ఇక్కడ వీటిలో కూడా ఇలా ఉంటుందన్నమాట. బాగా థిక్ క్లౌడ్స్ మాదిరి వస్తుంది, థిక్గా. ఇప్పుడు నేను చేశాను కానీ నాకేం లేదు చూసారా? ఎంత క్లెన్స్గా ఉందో, క్లియర్గా ఉందో వాటర్. మామూలుగా అయితే ఇలా రాదు ఎనర్జీ ఉంటే. నేను ఎప్పుడూ క్లెన్స్ చేసుకుంటాను కాబట్టి లేదు, లైట్గా ఎక్కడో ఉంది, అందుకే 2 బబుల్స్ వచ్చినాయి నాకు. మీకు కనిపిస్తుందా బబుల్స్? అట్లా సి ఇలా. ఇది మీరు తిక్కుగా మేఘాల మాదిరి గట్టిగా వస్తుంటాయి. అలా వచ్చిందనంటే మీకు నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంది ఇంకా అని అర్థం. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఇలా వేసిన తర్వాత ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసేయాలి. మీ ఎనర్జీ అనేది దానికి లాక్కుంటుంది, తీసుకుంటుంది. ఈ గుడ్డు వేయంగానే ఇట్లా ఏమవుతుంది అనేది తొంగి చూడకూడదు, దానికి స్ట్రైట్గా ఫేస్ పెట్టి. అది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది అందుకని. ఓకే, అలా చేయకూడదు, దూరంగా ఉండాలి. ఇలా హ్యాండ్ అనేది ఇట్లా పెట్టాలి, దాంట్లో నుంచి బయటికి రాకుండా మన ఎనర్జీ లోపలికి పోయేలాగా పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని చూసుకోవాలి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇది గాజు గ్లాస్ మనం యూజ్ చేసేది అందుకే, మనకి ఏ ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది చూసుకునేదానికి. ఓకే, మీకు అర్థమైందా? క్లౌడ్స్ మాదిరి గట్టిగా ఏదో పొరలుగా వస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంది. బబుల్స్ వస్తే ఈవిల్ ఐ అంటాం కదా, దృష్టి, అది ఉంది అని అర్థం.
పోగులు పోగులుగా సన్నగా దారాలు దారాలుగా వస్తూ ఉంటే ఆ, ఎవరో మీకు సంథింగ్ ఏదో చెయ్యాలని చూస్తున్నారని అర్థం. అంటే బ్లాక్ మ్యాజిక్ ఏదో చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇట్లాంటివి చేసి ఫెయిల్ అవ్వటం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అవుతున్నాయని అర్థం. ఓకే, సో ఇలా అయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, దీంట్లో మీరు లెఫ్ట్ హ్యాండ్తోనే ఇలా సాల్ట్ అనేది తీసుకొని ఇలా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు, మన ఎనర్జీని డిజాల్వ్ చేయాలి కాబట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది ఎనర్జీ. చూసారా? ఆ తర్వాత ఇక్కడ కారం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అది కూడా వేయాలి. అది కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని షేక్ చేసేసేసి టాయిలెట్లో పడేసేయాలి. ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. మన బాత్రూమ్ టాయిలెట్ ఉంటుంది కదా, మన బాత్రూమ్ టాయిలెట్ ఉంటుంది కదా, అక్కడ పడేసేయాలి, దాంట్లో ఫ్లష్ చేసేయాలి. ఓకే, సో ఇది నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుడ్డుని యూస్ చేసి మనం ఎలా దాన్ని రిమూవ్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు నేను ఓకే 1 మినిట్ రీడింగ్ తీద్దాం అనుకున్నా కదా గైస్. ఇది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ మీరు ఒకసారి క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ మనం మామూలుగా ఉండి వెళ్తూ ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదంతా చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఒకరికొకరు పిల్లలకైతే మీరు చేయొచ్చు, మదరు పెద్దవాళ్ళు చేయొచ్చు. పెద్దవాళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళే చేసుకుంటే మంచిది. ఎందుకు, మనకి ఎవరైనా చేశారంటే అది వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని చేయకూడదు అని చెప్తాం. పిల్లలు వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా మంత్లీ 2 టైమ్స్ ఇది చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకు కూడా బాలారిష్టాలు, కింద పడటాలు, అన్నం తినకుండా ఉండడం, ఏడవడం ఎక్కువగా, లేకపోతే మొండి ప్రవర్తన అనేది వస్తూ ఉంటుంది దీనివల్లే. సో ఈ పిల్లలకు కూడా ఎప్పటికప్పుడు క్లెన్స్ చేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ. ఓకే, బాగా ఎనర్జీగా గోల్ చేసినా దృష్టే వస్తుంది, అసలేం చేయకపోయినా దృష్టి వస్తుంది పిల్లలకి. వీడు ఎప్పుడు ముద్దుగానే ఉంటాడా, సైలెంట్గా ఉంటాడని అది కూడా దృష్టే. ఎనర్జీగా ఉండి గోల్ చేసినా అది కూడా దృష్టే. సో ఎలా ఉన్నా ప్రాబ్లమే కాబట్టి మనల్ని మనం ప్రాబ్లం రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది గైస్. చేసుకోండి, అందుకే ఈరోజు చూపించాను. సో ఏంటి ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోదామా? ఓకే, లవ్ రీడింగ్ చేద్దాం అనుకున్నాం కదా. మెసేజెస్ ఓకే, పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వచ్చాయి అండ్ వాటి క్లారిఫికేషన్ ఏంటి అనేది చూద్దాము. యూనివర్స్ గివ్ లవ్ మెసేజెస్ ఫ్రమ్ మై వ్యూవర్స్ పర్సన్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఓహో, ఇదేంటి మరే, ఇది చూసారా? ఐ లాంగ్ ఫర్ యువర్. వెరీ గుడ్, మంచిది, పాజిటివ్ కార్డ్ వచ్చింది ఫస్టే. జనరల్, గివ్ మీ జనరల్ రీడింగ్ యూనివర్స్. ఏం మెసేజెస్ వచ్చాయి గైస్? నాకు లవ్ మెసేజెస్ అంటే బాగా ఇష్టం, ఈ అక్యురేట్గా వస్తాయి తెలుసా. ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ, యూ డిజర్వ్ బెటర్. ఏంది ఇది?
ఇది అదే ఇది అదే. వావ్, యూ డిజర్వ్ బెటర్. ఏంటి ఈరోజు ఏంటి గైస్, దే ఫీల్ రైట్ నో రిగ్రెట్ అనుకుంటా. రిగ్రెటింగ్ ఫీలింగ్లో ఏమైనా ఉన్నారా? ఇది పడింది తీసుకుందాం. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఏం అడిగారంట అని చెట్టు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అంట మీ పర్సన్. అదే పడింది తీసుకోవాలి అందుకని. ఇది కూడా పడ్డాయి, రెండు పడ్డాయి. మరి ఏంటి? డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. గైస్ ఇది అన్క్లైమ్ చేయండి. ఐ అన్క్లైమ్ దిస్ ఎనర్జీ. అన్క్లైమ్, నాట్ ఎ క్లైమ్. అన్క్లైమ్ చేయండి ఈ ఎనర్జీ. తను నాకు వద్దు అన్నట్టుగా మిమ్మల్ని ఎందుకు పుష్ చేస్తూ ఉన్నాడు. సో అందుకని ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. గాయస్ ఈ ఎనర్జీని ఉంటుందిలే, మనం చేసిందే ఎగ్ అదేదో చేసాము. నెగిటివ్ థింగ్, నెగిటివ్ కాదు పాజిటివ్, అంటే మనకు ఉన్నదాన్ని పోగొట్టుకునేదానికి. ఇక్కడ కార్డ్స్ కూడా అలా వచ్చినాయి చూసారా, ఒక్కటి కూడా పాజిటివ్ రాలా. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. ఈ రెండు వచ్చాయి తీసుకున్నా. మామూలుగా అయితే 6 కార్డ్స్ తీసుకుంటాం, 5 కార్డ్స్. ఇది పర్సనల్ ఫీలింగ్ అంట మీ పర్సన్కి. ఇది ఇక్కడ మీ పర్సన్ మీరు అనుకుంటూ ఉన్నారు, మీరు తన కోసం క్రేవ్ చేయడం, తన గురించి ఆలోచించడం, తన గురించి వెయిటింగ్ మోడ్లో ఉండడం, వెయిట్ చేయడం, ఒకసారైనా మాట్లాడతారేమో అనేలాగా మీరున్నారు. బట్ అక్కడేంటి రివర్స్ జరుగుతుంది. వాళ్ళు మీకోసం వెయిటింగ్ మోడ్లో ఏదో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. మీ గురించి తను ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అదే మెసేజ్. ద క్రేవ్ ఫర్ దిస్ అని ఇక్కడ. వై ఏంటి? వై? థ్యాంక్ యూ గణేష్. వై లాంగ్ ఫర్ యువర్ కిస్? వై యూనివర్స్? నో కాంటాక్ట్. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఖచ్చితంగా నో కాంటాక్ట్ లేదా లెస్ కాంటాక్ట్ నడుస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ సపరేషన్ అనేది మీ పర్సన్కి మీ మీద కొంచెం ఫీలింగ్ అనేది తీసుకొస్తూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఐ డోంట్ వాంట్ టు బీ యూ హూ ఐ యూజ్డ్ టు బీ, యూ డిజర్వ్ బెటర్. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఆ పర్సన్ కన్నా ఇంకా మంచి గొప్ప వ్యక్తులు మీకు వస్తారు. తన గురించి వద్దు మీకు అన్నట్టుగా ఏదో నెట్టేస్తున్నారు మిమ్మల్ని వెనక్కి. ఏంటి యూనివర్స్? వై? వై వై వై? గైస్ అన్క్లైమ్ చేయండి. ఐ అన్క్లైమ్ దిస్ ఎనర్జీ అని. ఇక్కడ మీ పర్సన్ తన ప్రొఫెషన్, తన పర్సనల్ లైఫ్ సక్సెస్ అవ్వాలి. ప్రజెంట్ తనైతే సక్సెస్లో లేరు, అందుకని మిమ్మల్ని వెనక్కి పుష్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే నేను ప్రజెంట్ నా లైఫ్, నా పొజిషన్ సక్సెస్ అవ్వేదానికి ఉన్నాను. ఇక్కడ మీరు కూడా వస్తూ ఉంటే మీ కనెక్షన్ కూడా నేను సక్సెస్ చేయలేను అనేలాగా తను ఏదో మిమ్మల్ని వెనక్కి పుష్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. యూ డిజర్వ్ బెటర్. ఇక్కడ యూ డిజర్వ్ బెటర్ అంటే ఏంటి యూనివర్స్? యూ డిజర్వ్ బెటర్. వై ఇట్ ఈస్ హియర్? వై హియర్? ద వరల్డ్ కార్డ్తో ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయలేరు. ఈ కనెక్షన్కి కలిసి ఎఫర్ట్స్ పెట్టలేను నేను
అనేలాగా తను ఏదో చెప్పకుండానే చెప్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ అందుకే మేబీ తన ఫీలింగ్ మీ గురించి యూ డిజర్వ్ బెటర్. తన వల్ల కావట్లేదు, నా వల్ల కాదు అనేలాగా తను చేతులు ఎత్తేసిన మాదిరి చూపిస్తూ ఉన్నారు. యూ డిజర్వ్ బెటర్ అని అంటే కూడా అదే. ఇంకెవరైనా అయి ఉంటే ఇంకా మీకు మంచిగా చూసుకోవడం, మంచిగా చేయడం, ఏదైనా చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. తను అనుకుంటూ ఉన్నాడు రైట్. ఇక్కడ ఒకటే వెరైటీస్ మీకోసం ఎఫర్ట్స్ పెట్టలేరు అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్సన్కి ఆ ఫీలింగ్ ఉంది, బట్ ఈ కనెక్షన్ ఎండ్ చేస్తున్నారంటే చేయట్లేదు, అట్లానే బిగినింగ్ చేస్తున్నారంటే చేయట్లేదు. జస్ట్ హోల్డ్. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఏం చేయలేరంట మీ పర్సన్. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అంటే నేనేం చేయలేను ఇప్పుడు. ఏంటి ఇది వచ్చింది? యూనివర్స్. ఎస్, ఫియర్. మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ గురించి కానీ మీ పర్సన్ని అడుగుంటే, లేదా మీ పర్సన్ని మీరు ప్రెజర్ పెట్టున్న, క్వశ్చన్ చేసిన క్వశ్చన్ ఏంటి మన కనెక్షన్ ఏంటి అనేలాగా క్వశ్చన్ ఏదైనా చేసి ఉంటే, ఆ క్వశ్చనే మనల్ని ఆయన ఎస్కేప్ అవ్వడం, పారిపోవడం అనేది చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది తను ఇవ్వలేడు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇవ్వలేను అనే తనే చెప్తున్నారు మీ పర్సన్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ నేను ఇవ్వలేను ప్రజెంటు అని. ఇక్కడ తను ఫోకస్గా ఉన్నారు, తన లైఫ్ గురించి తను ఫోకస్ చేస్తూ ఉన్నారు. మధ్యలో మీరు వస్తూ ఉంటే అదేం జరుగుతుందంటే తనకి ఫియర్, భయం వేస్తుంది. ఎటువైపు అడుగు వేయాలి, మీ వైపు అడుగు వేయాలంటే భయం వేస్తుంది. అండ్ ఆల్సో తన ఫోకస్ తప్పుతుందేమో అనేది ఇప్పుడు భయం మీద మీ పర్సన్కి వేస్తూ ఉంది. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అంట. వై గైస్? అన్క్లైమ్ చేయండి ఈ ఎనర్జీ. డోంట్ క్లైమ్, అన్క్లైమ్ చేయండి. ఓకే, తిరిగింది. ఓకే, రైట్ నౌ మీ పర్సన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంథింగ్ ఇన్సెక్యూరిటీ అనేది ఏదో ఎదుర్కొంటూ ఉన్నారు ఫైనాన్షియల్గా. తన ఇంటెన్షన్ ఏంటంటే, నా పరిస్థితి బాగలేదు, ఇక నేనేం చూసుకోగలను మిమ్మల్ని, నేనే కొంచెం అటు ఇటుగా ఉన్నాను, నా పరిస్థితే బాగాలేదు, నేను మిమ్మల్ని ఎలా చూసుకోగలను, ఎలా ఉండగలను అనేలాగా తన ఇంటెన్షన్ ఏదో వెళ్ళగక్కకుండానే వెళ్ళగక్కుతున్నారు ఇక్కడ మీ పర్సను. సో అందుకే కావాలి, నా కోసం ఎదురు చూడొద్దు ప్లీజ్ అని తను చెప్తున్నాడు. అది కూడా రిక్వెస్ట్. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. ఇక్కడ మీ పర్సన్కి తనకు కూడా ఉంది రిగ్రెట్ ఫీలింగ్. అంటే ఈ నడిపించినంతకాలం నడిపించేసి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా చేతులు ఎత్తేయడం, లేకపోతే ఇక నాకు ఎనాల కాదు అనేలాగా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం పెట్టేసి మిమ్మల్ని బాధ పెట్టడం, ఇదంతా కూడా తన గురించి తానే కొంచెం ఇదవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది క్రిటిసైజింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్. నేనేంటి అంటే పర్సన్స్ అందరూ ఒకలా ఉండరు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సను నేనేంటి ఇలా చేయడం ఏంటి, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా మీ విషయం అని అయితే తను ఏదో చేసుకుంటూ ఉన్నారు. క్రిటిసైజింగ్ ఏదో అనుకుంటున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ చూపిస్తూ ఉంది నాకు ఇక్కడ. రిగ్రెట్. వై రిగ్రెట్ హియర్? వై? ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. నేనేంటో నాకే ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఒకటి మీకు ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే తన ఓన్ రెస్పాన్సిబిలిటీసు, వర్క్, వీటికి ప్రయారిటీ ఇవ్వాలా అనేలాగా ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు రైట్ నౌ. తనైతే నెగిటివిటీలో ఉన్నారు మీ పర్సన్ అయితే. అంటే నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు, నెగిటివిటీలో కావచ్చు, మీ గురించి నెగిటివ్గా థింగ్స్ బ్యాలెన్స్ లేక మీ గురించి మీ మీద అది అట్లా పుష్ చేస్తూ ఉండొచ్చు, ప్రెజర్ పెట్టుండొచ్చు. తను లైఫే ప్రజెంట్ బాగలేదు. ఇందులో మీ ప్రాబ్లం కూడా వచ్చేసరికి ఈ ప్రెజర్ అనేది ఎవరి మీద చూపించాలో అర్థం కాక తను కూడా నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది గైస్.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అయితే అసలు బాగాలేదు. బాధపడుతున్నారా నా గురించి అని అంటే లేదు. తను ఏదో రిక్వెస్టింగ్ మోడ్లో నేను మీకు అర్హుడిని కాను, ఇంకెవరినైనా నాకు మించిన మంచి బెటర్ ఉన్న వాళ్ళని చూసుకోండి అనేలాగా చెప్పకుండా చెప్తున్నారు మీ పర్సన్ ఈ రీడింగ్లో. గైస్ అన్క్లైమ్ చేయండి, మీ పర్సన్ మీకే కావాలి, మీతోనే ఉండాలి అని అంటే ఈ రీడింగ్ని అన్క్లైమ్ చేయండి. ఐ అన్క్లైమ్ దిస్ ఎనర్జీ అని చేయండి. ఓకే, సో సైన్స్ వచ్చేసి ఆల్ సైన్స్ ఉన్నారు, అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే కూడా ఇది మీకు రీజనేట్ అవుతుంది. నేను చెప్పే 6 పాయింట్లలో మీకు 4 పాయింట్లు మ్యాచ్ అవ్వచ్చు. అంతా రీడింగ్ నాకు ఒక్కళ్ళకే జరగాలంటే జరగదు, అందరి లైఫ్ ఒకలాగా ఉండదు కాబట్టి. ఓకే, సో గాయస్ ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పానియన్. థ్యాంక్ యూ.